శ్రీ సాయిరామ్. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. స్వామివారు మనకి పర్సనాలిటీ గురించి చెప్పుకున్నాక ఆయన నెక్స్ట్ ఏంటంటే మై లైఫ్ ఇస్ మై మెసేజ్ అన్నారు. మై లైఫ్ ఇస్ మై మెసేజ్ అంటే ఏంటి? జస్ట్ అబ్జర్వ్ చేద్దాం ఆయన లైఫ్ ఏంటి అని. ఇందాకే చెప్పాను మీకు. ఒకసారి ఆయన రూమ్లో ఆయన జీవితం గడిపే విధానం కానీ, అందరికీ మధ్యలో అసలు డే మొత్తంలో ఆయన ఎంతసేపు రెస్ట్ తీసుకుంటారు, ఎంతసేపు అసలు ఎంత తింటారు, ఏం చేస్తారు, ఇవన్నీ కనుక చూస్తే చాలా చాలా మినిమం నీడ్స్తో ఒక 2 జతలు బట్టలు పెట్టుకుని అందరి ఉపయోగం కోసం, అందరి దీనికోసం ఎంతో తాపత్రయపడుతూ ఒక చిన్న పుట్టపర్తి లాంటి ఒక చిన్న హ్యామ్లెట్, అసలు అది విలేజ్ కంటే కూడా చాలా చిన్న, దీన్ని ప్రపంచ మ్యాప్లో, వరల్డ్ మ్యాప్లో దానికి ఎంతో గుర్తింపు వచ్చి ప్రపంచం నలుమూల దేశాల నుంచి కూడా, అన్ని దేశాలు 183 184 దేశాల నుంచి దేశాధినేతలు, తర్వాత సైంటిస్టులు, డాక్టర్స్, బిజినెస్ పీపుల్ ఇంతమంది వచ్చి వాళ్ళు ఇక్కడ ఏముంది, అసలు ఏమిటి, ఆ ఊళ్ళో ఉండేది ఏమిటి, మేము కూడా ఇందులో ఏదైనా ఈ మంచి పనిలో మా వంతు కూడా ఏదైనా డబ్బులు ఇవ్వచ్చా, సేవ చేయొచ్చా, ఇలాంటివన్నీ ప్రేరణ పొంది వాళ్ళు ఎంతోమంది మారి వాళ్ళు ట్రాన్స్ఫర్మేషన్ అంటే ఈ ప్రీచింగ్స్ అన్నీ దేనికి లీడ్ చేయాలండి? ఇన్ఫర్మేషన్ ఇన్ని రోజులు మనకు వచ్చినా కూడా ఉపయోగం ఏమీ లేదు. ఇవాళ న్యూస్ పేపర్ రేపటికి ఎలా అయితే వేస్ట్ పేపర్ అయిపోతుందో, ఇన్ఫర్మేషన్ ఇప్పుడు ఇవాళ వచ్చిన న్యూస్ ఏదో సాయంత్రంకి మళ్ళీ స్టేల్, దానికి ఇంకా వాల్యూ లేదు. ఇంకోటి ఏదో వస్తుంది. టెక్నాలజీ కూడా అంతే. ఇవాళ ఒకటేదో కనిపెట్టారు, ఇంకో 6 నెలలకు అందులోనే మళ్ళీ నెక్స్ట్ హయ్యర్ వర్షన్ వస్తుంది. టెక్నాలజీ కిల్స్ టెక్నాలజీ అంటారు. అలాగే న్యూస్ కూడా ఇవాళ న్యూస్ రేపటికి పాతదైపోతుంది, మళ్ళీ కొత్త న్యూస్. ఇలా మారిపోయే న్యూస్ కోసం మనం వెంపర్లాడి ప్రపంచంలో ఉన్న దీన్ని ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేద్దామా? ట్రాన్స్ఫర్మేషన్, ఆ ఇన్ఫర్మేషన్లో ఏది మనం తీసుకుని మనకి గనక అన్వయించుకుంటే మన జీవితాలు మెరుగుపడతాయి, బాగుపడతాయి అని ట్రాన్స్ఫార్మ్ అయినది మనకి ఆధ్యాత్మికంగా మన ముందుకు తీసుకెళ్తుంది. ఆధ్యాత్మికతగానే అక్కర్లేదండి, స్టూడెంట్స్కి కూడా అంతే. ఆ ట్రాన్స్ఫర్మేషన్ వల్ల వాళ్ళకి ఏమవుతుంది? ఫుల్ పొటెన్షియల్కి ఎలా పనిచేయాలి. ఇప్పుడు ఒక స్టూడెంట్ ఉన్నాడు, మా ఫ్రెండ్ వాళ్ళ బాబు అక్కడ చదివేవాడు. ఆ అబ్బాయి గురించి నేను అక్కడ చదువుతున్నప్పుడు వాళ్ళ స్కూల్లో కరికులంలో వాళ్ళు ఎట్లా చూస్తారు టీచర్స్ అని గనక గమనించినప్పుడు నాకు అర్థమైన విషయం ఏంటంటే, బాబుకి 60% వచ్చాయి ఒకసారి. వచ్చినప్పుడు ఆ అబ్బాయిని ఓకే మామూలుగా గ్రేడ్ ఇచ్చారు, పంపించారు. అయితే వాళ్ళ మదర్ అడిగారు, ఈ అబ్బాయి ఫ్రెండ్ కూడా ఇక్కడి నుంచి వెళ్ళింది ఇంకో అబ్బాయి ఉన్నాడు, ఆ అబ్బాయికి ఎంత వచ్చింది అంటే, అది వాళ్ళకి చెప్తామండి మీకు చెప్పము అన్నట్టు వాళ్ళు. ఆవిడకి ఆశ్చర్యం వేసింది. అంటే మరి మన హైదరాబాద్ కాన్వెంట్స్లో మనకి ఇక్కడ స్కూళ్ళల్లో క్లాస్లో వీడు ఫస్ట్ అని వీడు సెకండ్ అని శ్రీ చైతన్యాలు ఇవి ఉన్నాయంటే 1 1 1 1 3 3 3 3 ఇట్లా అన్ని గ్రేడ్లు చెప్తారు కదా, మరి ఎందుకు చెప్పట్లేదు వేరే వాళ్ళవి అంటే ఒకటే మాట అన్నారట, కాంపిటీషన్ అనేది వేరే వాళ్ళతో కాదు, నీ పొటెన్షియల్కి నువ్వు నిన్నటి కంటే ఇవాళ బెటర్గా అయ్యావా లేదా, కిందటి నెల కంటే ఈ మంత్ బెటర్గా అయ్యావా లేదా. అంటే ఒకటికి 60% కెపాసిటీ ఉన్నవాడు కష్టపడి కొంచెం 70% వరకు ట్రై చేసి తెచ్చుకోగలిగితే కనుక ఆ అబ్బాయిని చాలా మెచ్చుకుంటారు. వెరీ గుడ్, నువ్వేంటంటే 60% లాస్ట్ టైం వచ్చింది, ఈసారి నీకు 70 వరకు నువ్వు తెచ్చుకోగలిగావు అని. అదే ఒక 95% వచ్చిన వ్యక్తి కనుక ఏదో కొంచెం డిస్ట్రాక్షన్స్ వల్ల అతను పక్కదారి పట్టి 80కి వచ్చాడనుకోండి, బాగా తిడతారు. ఎందుకు? 95 కంటే 100కి వెళ్ళే ఆ కెపాసిటీ నీకు ఉంది, కానీ నువ్వు 80కి వచ్చావని. అంటే ఎవరితో నువ్వు పోటీ పడుతున్నావు? నీతో నువ్వు పోటీ పడు, వేరే వాళ్ళతో కాదు. నీకు వాడి స్థితిగతులు ఏంటో తెలియదు, వాడి తెలివితేటలు ఏంటో తెలియదు, వాడి ఆర్థిక రంగం ఏంటో తెలియదు. కాబట్టి అలాంటివి పోల్చుకోకు. భగవంతుడు ఇచ్చిన వనరులతో, నీకు ఇచ్చిన తెలివితేటలతో నువ్వు దాన్ని పొటెన్షియల్కి వాడుకుంటే ఎంత నువ్వు బాగుపడగలుగుతావు అనేది ఒకటే నువ్వు చూసుకో. ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ప్రయత్నించు, మంచిగా ఉండు, ఇదే చెప్తున్నారు. సో ఇట్లా మై లైఫ్ ఇస్ మై మెసేజ్ అన్నప్పుడు అదొకటి గమనించుకుంటామండి మనం.